ఎక్కడ లేని వింతలన్నీ మీషోలోనే దొరుకుతాయండి. అసలు నిజంగా నేనైతే నమ్మలేదు. ఈ మార్కర్‌ని వచ్చాక అవి చాలామంది ట్రై చేస్తుంటే ఏమో అనుకున్నాను. బట్ తీరా వచ్చాక నేను వేశాక నాకున్న ముగ్గుల పిచ్చికైతే జస్ట్ చాక్ పీసులతో వేసినప్పుడైతే ఏందంటే పిల్లలు ఉండటం వల్ల తొక్కేయడము, ఆహ్, అది మొత్తము వేసినంత సేపు కూడా ముగ్గు ఉండకుండా పోతుందనమాట. కానీ దీంతో వేసుకుంటే మాత్రము అసలు మనకి ఎంత అంటే ఆహ్, ఒక సాటిస్ఫాక్షన్ మనము చాక్ పీసులతో కాకుండా మనం ముగ్గుతో వేసుకుంటాం కదా! ఆ లుక్కొస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మనం ఇందులో 2 ఉన్నాయండి. అడ్వాంటేజు ఉంది. డిసడ్వాంటేజు ఉంది. మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే అడ్వాంటేజ్ ఏంటి? డిసడ్వాంటేజ్ ఏంటి? అనేది పక్కన పెడితే ఆహ్, మనకి నార్మల్‌గా గ్యాస్‌ల దగ్గర గానీ, గ్యాస్ కట్టెల దగ్గర గానీ, దేవుడి ముందర గానీ పెయింట్‌లతో వేస్తాం కదా! నార్మల్ పెయింట్‌లతో. అలా పెయింట్‌లతో పని లేకుండా చాలా సింపుల్‌గా హ్యాండ్ మూవ్‌మెంట్‌తోనే ఇలా మార్కర్‌తో వేసేసుకోవచ్చనమాట. పెయింట్‌తో అనుకోండి బ్రష్ తీసుకోవాలి, అది ఆరాలి, అంత టైం పడుతుంది కదా! అలా అస్సలు లేకుండా జస్ట్ ఇలా వేస్తూ ఉంటే అలా ఆరిపోతుందనమాట. అసలు రఫ్ అవ్వదు. అంత బ్యూటిఫుల్‌గా ఉంది. మనకి చిన్న చిన్న వాటిల దగ్గర వేసుకోవడానికి, గ్యాస్ దగ్గర వేసుకోవడానికి, గుమ్మం ముందుటికి గానీ సేమ్ డిట్టో మనకి ముగ్గు పెట్టినట్లే ఉందండి. నేనైతే నిజంగా నమ్మలేదు. జస్ట్ నాకు 6 మార్కర్స్ 140 రూపీస్‌లోనే వచ్చేసాయన్నమాట. ఫైనల్‌గా లుక్ అయితే చూడండి ఎలా ఉంది అనేది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మనం ఎప్పుడైనా కానీ గుమ్మం ముందు అట్లా వేసుకోవాలి అనుకుంటే మాత్రము చెప్పాను కదా! అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఉంది. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చూడండి వేసాక వచ్చేసరికి మనకి చేత్తో ఇలా తుడిచినా కూడా పోవట్లేదు. వాటర్‌తో రఫ్ చేసినా పోవట్లేదు. ఫింగర్‌తో రఫ్ చేసినా కూడా పోవట్లేదండి. అంత బావుందనమాట. అవునక్క సరే బావుంది. కానీ మళ్ళీ ఇది రఫ్ చేయాలి అంటే ఏంటి అని అడుగుతారా? అది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇది మొత్తం మళ్ళీ రఫ్ చేయాలి, ఎలా పోతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, ఎవరికైనా కావాలి అనుకుంటే ప్రొడక్ట్ అనేది నాకు ఛానల్‌ని ఫాలో చేసుకొని లింక్ అని కమెంట్ చేయండి. మీకు లింక్ అనేది ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా? వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోకి ఫాలో అవ్వండి. థాంక్ యూ.